బాబాయ్ దాదాపు 9 నెలలు అవుతుంది కూటమి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉందంటారు? ఈరోజు రోడ్లు కానీ గ్రామాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? గ్రామాల్లో పరిస్థితులు మాత్రం బాగుంది. ప్యాచ్ వరకు చేశారు నాన్న. గతంలో అవి కూడా లేవుగా బాబాయ్. గతం ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం బాగుంది నాన్న. విజయవాడ రోడ్ ఎట్టుంది బాబాయ్ ఇప్పుడు ప్రస్తుతం? సూపర్గా ఉంది అంటున్నారు. సూపర్గా ఉంది అంటున్నారు. విజయవాడ రూట్ బాగుంది అంటున్నారు. టైంకి తెల్లారిపాటికి వచ్చి పడుతున్నాడు. 4,000 పైసా కూడా కట్ చేయట్లేదు నాన్న. ప్రభుత్వం ఫస్ట్ గా ఉంది. రోడ్లు అన్ని అయితే బాగానే ఉన్నాయి అన్న, పరిపాలన బాగానే ఉంది. మరి జగన్ ఏం చేయట్లేదు, వీళ్ళంతా అంతా మోసం చేసి వచ్చారు అన్న. మనం చెప్పుకోలేం అన్న, అది పన్నోళ్ళు అంత చెప్పుకుంటారు. అంటే జనాలు ఆలోచించే ఓటేసారంటావా? జనం ఆలోచించాకన్నా ఓటేసింది. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి తమ్ముడు? అన్న ఇది వరకైతే రోడ్లు ఎక్కడ పడితే అక్కడ మోకాలు లోతులు ఉన్నాయి అన్న. మొన్న రీసెంట్ గా ఆపేట వరద వచ్చింది కదా, మోకాలు లోతు మనిషి లోతు ఉండేవి. ఇప్పుడు రోడ్ల మీద బ్రేక్ టచ్ చేసే పని లేదు. ఇసుక కూడా బాగానే ఫ్రీగా వదిలేరు. దొరుకుతున్నాయి అన్న. ఆడుతుందన్న. అలాగే ఈ రోజు అన్నా క్యాంటీన్లు తమ్ముడు చాలా మంది పేదవాళ్ళకి కానీ లేకపోతే నిర్మాణం రంగంలో ఉన్న కూలీలకు కానీ అన్నా క్యాంటీన్లు అనేవి ఎలా ఉపయోగపడుతుంది? బాగానే ఉపయోగపడుతున్నాయి అన్న. ఇప్పుడు 5 రూపాయల భోజనం ఏమొస్తుంది అన్న. హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తే 100 రూపాయలు అవుతుంది ఉదయం పూట. 5 రూపాయలకి మంచి భోజనం పెట్టి బాగా చూస్తాం. మా ఫ్రెండ్స్ అయితే తిన్నారన్న, యాటికి వెళ్ళినప్పుడు బాగానే ఉందన్నారు. 5 రూపాయలకి అసలు కనీసం టిఫిన్ అయినా దొరుకుతుందా తమ్ముడు? దొరకట్లేదు అన్న. ఇప్పుడు 5 రూపాయలకి భోజనం పెట్టి ఆయన మంచి పేరు తీసుకొచ్చుకుంటున్నారు. పళ్ళు ఉంటున్నాయి, రోడ్లు బాగున్నాయి, మొత్తం బాగానే ఉన్నాయి అన్న. ఈ ప్రభుత్వం బాగానే ఉందంటావు? బాగానే ఉందన్న. చివరిగా అన్నా క్యాంటీన్ల గురించి మీకు తెలిసి అన్నా క్యాంటీన్లో 5 రూపాయల్లో భోజనం అసలు ఎట్లుంది ఏంటి? మా ఊళ్ళో అన్నా క్యాంటీన్ చాలా మంది బాధపడుతున్నారు అండి. కొడుకులు అన్నా క్యాంటీన్ కావాలని చెప్పి మంచిదండి. అవును. 5 రూపాయలకి భోజనం అంటే టీ వేయట్లేదండి. టీ 10 రూపాయలు అండి. చాలా మంచి పని అది. అన్నా క్యాంటీన్ బాగుండిద్ది, అన్ని చోట్ల పెడితే బాగుండిద్ది. అది సిటీలోనే ఉంది కాబట్టి. పరిపాలన సూపర్ గా ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి దండాలు పెట్టచ్చు. ఎందుకు బాబాయ్, ఎందుకు అట్లా అంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారంటే నేను బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను. బటన్ నొక్కానంటే అన్ని అబద్ధాలు కొన్ని ఉండే ఆయన దగ్గర. రూపాయికి 90 పైసలు అబద్ధాలు ఉండే, 10 పైసలు నిజం ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నాడు మయ్య. పోతే అన్నా క్యాంటీన్ కూడా 5 రూపాయల భోజనం. 5 రూపాయల భోజనం ఎలా ఉంది బాబాయ్? 5 రూపాయల భోజనం అంటే నేను లోగడ బాబు గారు ఉన్నప్పుడు తిన్నాను, తినలేదు. బ్రహ్మాండంగా ఉంటుందండి. 5 రూపాయలకైతే ఏది రాదు. ఏం వస్తుందండి, టీ కూడా రావట్లా. 10 రూపాయలు టీ. మరి ఇంత చేస్తున్నా కూడా ఆ మనిషిని ఆ ముసలోడు ఏం చేయలేడు. ముసలోడు అంటే జనాలు ఇంకా ముసలోడు ఎవరా బాబాయ్? ముసలాళ్ళ దగ్గర చంద్రబాబు ఆయనకి ఏం తెలుసు అండి. ఆయన ఆడో కొంపలారిపోయాన అయితే ఇప్పుడు ఋషికొండ మీద 500 కోట్లు పెట్టి నువ్వు ఇల్లు కట్టాడు. ఎవరికైనా ఉపయోగం ఉందా? మా ప్రజల సొమ్మే కాదు, అంతేగా ప్రజల సొమ్మే కాదన్న. ఆయన సొమ్ము పెట్టి అట్లా ఆయన సొమ్ము పెట్టి అట్లా ప్రజల సొమ్ము మా బొట్టు బేదాళ్ళు సొమ్ము పెట్టి కట్టారు. అన్ని పెంచేశాడు. కరెంట్లో పనులు కూడా పెంచేశాడు. ఆ ఛార్జీలని. ఇప్పుడు బాబు గారు ఫ్రీ బస్ ఉంటున్నాడు వచ్చే నెల నుంచి మహిళలకి. వేస్తానంటున్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటున్నారు. మయ్య 99 పాళ్ళు చేస్తాడు. ఒక పాళ్ళు ఏదో అబద్ధాలు చెబుతుంటారు వాళ్ళు వీళ్ళు. అది మాత్రం నమ్మొద్దు, ప్రజలు నమ్మొద్దు.